ఇందిరమ్మ ఇళ్లకు అదనపు ఫండ్స్ అంటూ ఉపాధి హామీ స్వచ్ఛ భారత్ స్కీమ్ నుంచి సాయం. రూరల్లో ఒక్కో ఇంటికి అదనంగా కేంద్రం నుంచి 39,000, ప్రతి లబ్ధిదారుడికి ఉపాధి జాబ్ కార్డు అందేలా చర్యలు, పూర్తయిన ఇళ్లను వెంటనే లబ్ధిదారులకు అందించాలని ప్రభుత్వం ఆదేశాలంటూ ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్కు కేంద్రం నుంచి అదనంగా ఫండ్స్ వస్తున్నాయి. ప్రస్తుతం రూరల్లో ఒక్కో ఇంటికి పీఎం ఆవాస్ యోజన కింద 72,000 ఇస్తుండగా ఇప్పుడు ఉపాధి హామీ స్వచ్ఛ భారత్ ఫండ్స్ కూడా రానున్నాయి. ఇందిరమ్మ స్కీమ్కు ఈ రెండు కాలను అనుసంధానం చేస్తూ హౌసింగ్ శాఖ సెక్రటరీ పివి గౌతమ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఒక్కో ఇందిరమ్మ ఇంటికి ఉపాధి హామీ స్కీమ్ కింద రూపాయలు 27,000, స్వచ్ఛ భారత్ మిషన్ కింద 12,000 కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి అందనున్నాయి. ఇంటి నిర్మాణం చేసుకుంటున్న లబ్ధిదారుడికి ఉపాధి హామీ కార్డులు ఉంటే ఉపాధి హామీ కార్డు ఉండాలి. దాంతోపాటు ఇంటి పని కింద 90 రోజులు పనిచేసినందుకు కూలీ కింద 200 చొప్పున కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లించనున్నాయి. వీటితో పాటు ఎస్బిఎంలో టాయిలెట్స్ నిర్మాణంతో పాటు ఇతర పారిశుద్ధ పనులకు 12,000 కేంద్రం ఇవ్వనుంది. ఇప్పటి వరకు 3 లక్షల ఇండ్లు మంజూరు చేయగా ఇందులో 2 లక్షల మందికి ఉపాధి హామీ జాబ్ కార్డులు ఉన్నాయని, మిగతా 1,00,000 మందికి ఉపాధి హామీ కార్డులు ఇవ్వాలని గ్రామీణాభివృద్ధి శాఖ హౌసింగ్ అధికారులు లేఖ రాశారంటూ ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్. మనకు వచ్చే డబ్బుల గురించి ఉన్నటువంటి వార్త ఇది. చూడండి, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కొంత అదనపు సాయం అందే అవకాశం ఉంది. ఇక్కడ చూడండి, తొలి దశలో పేదవాళ్ళకు మాత్రమే ఇల్లు మంజూరు చేసినందున ప్రతి లబ్ధిదారుడు ఉపాధి కార్డుకు అర్హులుగా ఉన్నారని అధికారులు చెప్తున్నారు. రూరల్లో ఒక్కో ఇంటికి పీఎం ఆవాస్ స్కీమ్ కింద 72,000 ఇస్తుండగా ఈ రూపాయలు 39,000 అదనంగా రానున్నాయి. మొత్తంగా ఒక్కో ఇంటికి 1,11,000 రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం నుంచి అందనున్నాయి. మిగతా 3.89 లక్షలు రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది. యాక్చువల్గా ఓన్లీ 72,000 మాత్రమే వచ్చేది ఇప్పటిదాకా కేంద్రం నుంచి. బట్ ఇంకా 39,000 రూపాయలు అడిషనల్గా రావడం వల్ల 1,11,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇస్తూ ఉన్నారు ఈ ఇండ్లకి, ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి. వాళ్ళ వాటా జనరల్గా అడుగుతారు కదా, వాళ్ళ వాటా మా వాటా, మేము ఇస్తున్నాం ఇండ్లు మేము ఇస్తున్నాం అంటారు కదా. సో అందుకే ఇక్కడ వీళ్ళు ఇచ్చేది 3.89 లక్షలే, 5 లక్షలు కాదు. రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షలు ఇస్తుంది అనుకున్నారు, కాదు. వచ్చే నెలలో రూరల్ ఇండ్ల మంజూరు అంటూ కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా అక్టోబర్లో పీఎం ఆవాస్ స్కీమ్ కింద ఇండ్లను మంజూరు చేస్తుంది. నిరుడు సర్వే స్టార్ట్ కానందున రూరల్లో మంజూరు చేయలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సొంత ఇండ్లు లేని వారి నుంచి ప్రజాపాలనలో అప్లికేషన్లు తీసుకుంది. వీరిలో సుమారు 65 లక్షల మందిని అధికారులు అర్హులుగా తేల్చారు. అయితే ఈ లెక్కలను కేంద్రం అంగీకరించకుండా కేంద్ర యాప్ సర్వే చేసి వివరాలు పంపాలని ఆదేశించింది. తొలి దశలో సుమారు 16 లక్షల మందికి సొంత జాగా ఉండి ఇండ్లు లేని వాళ్ళు ఉండగా ఇప్పటి వరకు కేంద్ర యాప్ ప్రకారం 5 లక్షల మంది సర్వే పూర్తయిందని హౌసింగ్ అధికారులు చెప్తున్నారు. సర్వే పూర్తయిన అప్లికేషన్లను పరిశీలించి ఇండ్లను మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతున్నా కేంద్రం పరిగణలోకి తీసుకోవడం లేదు. సర్వే మొత్తం పూర్తయ్యాకే మంజూరు చేస్తామని స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. వచ్చే నెలలో రూరల్లో ఇండ్లను మంజూరు చేయనున్నట్టు తెలుస్తుంది. వేగంగా ఇండ్ల ఓపెనింగ్ అయితే చాలా స్పీడ్గా ఓపెనింగ్ చేస్తామని చెప్తా ఉన్నారు. దీంతో పాటు ఆర్థిక భారం తగ్గే మార్గాల అన్వేషణ. ఇందిరమ్మ స్కీమ్లో ఒక్కో ఇంటికి 100% సబ్సిడీతో రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షల లబ్ధిదారుడికి అందజేస్తుంది. అర్బన్లో 1.13 lakhs ఇండ్లను కేంద్రం మంజూరు చేయగా రూరల్లో ఇంతవరకు ఒక్క ఇంటిని కూడా మంజూరు చేయలేదు. కేంద్రం ఇవ్వకున్నా 5 లక్షలను రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. ఇటీవల హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు, రూరల్లో వేగంగా ఇండ్ల నిర్మాణం జరుగుతుండడం, కేంద్రం ఇండ్లు మంజూరు చేయకపోవడంతో మంత్రి పై విధంగా వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం స్కీమ్ అమలుకు భారం తగ్గించేలా ఉన్న అన్ని ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలించాలని సీఎం ఆదేశించడంతో ఉపాధి స్వచ్ఛ భారత్ స్కీమ్లకు అనుసంధానం చేశారు. ఇప్పటి వరకు రూరల్లో నిర్మాణంలో ఉన్న ఇండ్లకు 4 దశల్లో భాగంగా లబ్ధిదారులకు ప్రభుత్వం అందజేస్తున్న సాయం 1,000 కోట్లు దాటింది అంటూ వీళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే, రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా ఇండ్లని మంజూరు చేస్తూ ఉంది. ఆ మంజూరు చేసినటువంటి ఎన్ని లక్షల ఇండ్లు ఉన్నాయో ఆ లక్షల ఇండ్లకి వీళ్ళు చెప్పేది అమౌంట్ 1.11 lakh, అంటే 1,11,000 రూపాయలు మేము ఇస్తున్నాం అని చెప్పి ఆ 3 పథకాలు, ఒకటి పీఎం ఆవాస్ యోజన పథకం ద్వారా వచ్చేటువంటి అమౌంట్ ఏదైతే 72,000 ఉందో అది కాకుండా ఇంకొక 39,000 రూపాయలు, ఈ రెండింటి ద్వారా, 2 పథకాల ద్వారా. ఒకటేమో ఉపాధి హామీ పథకం, ఉపాధి హామీ చేస్తూ ఉన్నారు కదా, ఆ జాబ్ కార్డు ఉండాలి. మళ్ళీ అది కూడా జాబ్ కార్డు ఉండి పనిచేసిన వాళ్ళకి ఇస్తారు. జాబ్ కార్డు ఉంటే కొంత అమౌంట్, అండ్ స్వచ్ఛ భారత్కి సంబంధించి అది ఒక 12,000 రూపాయలు, అంటే టాయిలెట్స్ కట్టుకునే అవకాశం ఉన్న వాళ్ళకి. సో ఆ రెండు కలిపి 39,000 అంటే 1,11,000 కేంద్ర ప్రభుత్వం ద్వారా వస్తుంది. ఇది అర్బన్కు మాత్రమే పరిమితమైంది ఇప్పటి వరకు. ఇప్పుడు రూరల్కి కూడా మంజూరు చేస్తారట. సో కొంత భారం తగ్గే అవకాశం ఉంది. కొన్ని 100,000 కోట్ల రూపాయల భారం ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం పైన పడకుండా ఉంటుంది, కేంద్రం నుంచి వస్తుంది. అందుకే అప్పుడప్పుడు అంటూ ఉంటారు, మా వాటా మీకు ఎక్కడైనా రేషన్ బియ్యంలో మా వాటా తెలుసా, మీ ఇంటికాడ ఉన్న ఎల్ఈడి బుగ్గల మా వాటా తెలుసా, టాయిలెట్లు కట్టుకుంటే దానికి పైసలు వచ్చినాయి తెలుసా,
మేము నీకు ఇంకా రకరకాల స్కీమ్లు అందజేస్తూ ఉన్నాం కదా, అవన్నీ కూడా మా వాటా ఉంటుంది, ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే పెన్షన్లో కూడా మా వాటా ఉంది, కేసీఆర్ కిట్లో కూడా మా వాటా ఉందని చెప్పి గతంలో బీజేపీలు మాట్లాడిందంతా విన్నాం కదా. సో ఏదో ఒక పథకం ద్వారా వీళ్ళు టైఅప్ అయ్యి వాళ్ళ దగ్గర తీసుకుంటారు, ఆ తీసుకున్న అమౌంట్ని వీళ్ళు చెప్పరు. రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే క్రెడిట్ వీళ్ళకి రావాలి కదా, మరి ఇస్తుంది వాళ్ళైనప్పటికీ కొంత తీసుకొని కొంత ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నట్టుగా ఉండాలి కదా. ఎవరి క్రెడిట్ కోసం వాళ్ళు పాటు పడుతూ ఉంటారు. ఒకవేళ డబుల్ ఇంజన్ సర్కార్ లెక్క ఇక్కడ అక్కడ పైన కింద ఒకటే ఉందనుకో వాళ్ళు దాన్ని చెప్పుకోగలుగుతారు. బట్ వేరు వేరు ఉంటే ఏం చేస్తారంటే వాళ్ళు ఇస్తలేరు అన్నట్టు వీళ్ళు చెప్తారు, వీళ్ళది కాదు మాది ఉన్నదని వాళ్ళు చెప్తారు. ఇది నడుస్తుంది ఎక్కువగా.